ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కుండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. స్త్రీ పురుష వశీకరణ. స్త్రీ పురుష వశీకరణ అనేది చాలామందికి భార్యాభర్తల మధ్యలో చాలా వరకు కలహాలు, చికాకులు, ఇబ్బందులు, రకరకాలైన సమస్యలు, వాళ్ళకి చిన్న చిన్న మాట వల్ల డిస్టర్బెంట్ అయిపోయి వాళ్ళు భార్యాభర్తల మధ్యలో ఇడిపోతుంటారు. అంటే ఒకళ్ళ మనస్తత్వం ఒకరికి నచ్చక, ఒకళ్ళ ప్రవర్తన ఒకరికి నచ్చక వాళ్ళు మైండ్ డివైడ్ అయిపోతుంటారు. అప్పుడు స్త్రీ పురుష వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. వశీకరణ అంటే 105 వశీకరణాలు ఉన్నాయి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, లక్ష్మీ వశీకరణ, అలాంటి ఎన్నో ఉన్నాయి. మొత్తం 105 వశీకరణలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా స్త్రీ పురుష వశీకరణములో ఉండాల్సిన సమస్య ఏమిటంటే, భార్యాభర్తలు కొంచెం విడిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరిని కలపాలి. వాళ్ళిద్దరిని కలపాలి అంటే స్త్రీ వశీకరణ చెయ్యాలి పురుషుడికి. మరి స్త్రీకి పురుష వశీకరణ చేయాలి. ఆ వశీకరణ చేసినట్టుగా అయితే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విడివిడిగా ఉండవలసిన వాళ్ళు కూడా ఏరే వాళ్ళ మాటలు విని చిన్న చిన్న మాటల్ని పెద్ద పెద్దగా చేసుకొని వాళ్ళ మైండ్ని డివైడ్ చేసుకొని వాళ్ళ త్రికార శుద్ధి ఇబ్బందికరంగా మైండ్ మారి, ఇక నా జీవితం అయిపోయింది, ఇంతేగా, ఇది నాకు దక్కదు, ఈ భర్త నాకు దక్కడు, ఈ భార్య నాకు దక్కదు అన్నిటిగా వాళ్ళకి మైండ్లో ఆటోమేటిక్గా కొంతమంది చెబుతుంటారు. పక్కన ఉండవలసిన వాళ్ళు మీకు కరెక్ట్ అయిన తగు కాదు, మీ కరెక్ట్ అయిన జోడి కాదు, మీకు ఆమె కరెక్ట్ అయినది కాదు, ఆమెను వదిలేయండి అనేట్టుగా వాళ్ళు ఏదో ఒక విధంగా చెబుతుంటారు. అది వాళ్ళ మైండ్లో పడిపోయి నేను చేసేది కరెక్ట్ కాదేమో అని వాళ్ళ మైండ్లో డిస్టర్బెంట్ అవుతుంటుంది. ఎవరో చెప్పిన మాటలు వాళ్ళ మైండ్లో పెట్టుకొని పచ్చని సంసారాన్ని, పచ్చని కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా, వాడు మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఇప్పుడు కొడుకు కోడలు బాగున్నారు అంటే కదా తల్లిదండ్రులకి ఒక అభిమానం, మనసు ప్రశాంతత ఉంటుంది. మరి వాళ్ళ ప్రశాంతంగా ఏంది, మెయిన్గా కొడుకు కోడలు బాగున్నారు, వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, వాళ్ళు సంసారంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కూడా ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. మరి వీళ్ళు భార్యాభర్తల మధ్యలో కలహాలు, చికాకులు, ఇబ్బందులు, గొడవలు, చికాకులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు దాకా పోవటం, పెద్ద మనుషుల దగ్గర దాకా పోవటం, ఇలాంటి సమస్యలు వీళ్ళు తెచ్చుకుంటే ఉన్న తల్లిదండ్రులకి మనశ్శాంతి అనేది ఉండదు. మరి అలాంటి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి అంటే భార్యాభర్తల మధ్యలో అనేది వశీకరణ మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని అనేది పూజా బలం చేసి 9 రోజులు యజ్ఞం చేసి వాళ్ళకి ఎలాంటి దోషాలు లేకోకుండా వాళ్ళిద్దరిని కలిసే మార్గం చేయాలి. మరి ఆ ఇద్దరిని కలిసే మార్గం చేయాలంటే వాళ్ళిద్దరి పేరు, వాళ్ళిద్దరి వయసు, వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకొని వాళ్ళకి ఏ టైంలో పెళ్ళి అయింది, ఏ సమయంలో తాలిబొట్టు కట్టాడు, మరి ఆ టయానికి మరి ఎందుకు కొన్ని గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవలేదు, మరి అనుకూలంగా లేని దానివల్ల మరి ఎందుకు అవుతున్నాయి ఆ సమస్య అనేది ముందు జాతక చక్ర కుండలి వేసి చూడాలి. వేసి చూసిన తర్వాత సమస్య ఎవరిది, ఆడవాళ్ళదా మగవాళ్ళదా, భర్తదా భార్యదా, మరి ఈ సమస్య ఎక్కడుంది, దీనికి ఎక్కడుంది, దీనికి దెబ్బ ఎక్కడ తగిలింది, మందు ఎక్కడ రాయాలి, దెబ్బ ఒక దుక్కును ఉంచుకొని మందు ఇంకో దుక్కున రాస్తే అది మాందు. అదేవిధంగా సమస్య ఎక్కడుందా అనేది దాన్ని పట్టుకొని ఆ సమస్యకి తగ్గ దానికి పరిష్కారం చేసి దానికి పూజా బలం చేసినట్టుగైతే తప్పకుండా భార్యాభర్తలు ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళు భార్యాభర్తలు అందరూ తప్పకుండా ఒకటవుతారు. కాబట్టి దానికి కొన్ని పూజా బలాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మేము పూజా బలం చేసి దానికి అష్టదిబ్బంధన కుబేర చక్రం వేసేసి దానికి వశీకరణమైన మంత్రంతో పూజా బలం చేసి
కట్టుకట్టి మేము కొన్ని వస్తువులు మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు అమ్మవారు జాతక చక్ర కొండలు వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః. ఈ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంలో మేడారమున మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి అక్కడ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారు మూలికలు తీసుకుంటాం. ఇలాంటి మూలికలు అంటే ఈ మామూలు మూలికలు కావు. పూజా బలం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి మేము ఈ వేరుని భూమిలో నుంచి పీకుతాం. ఈ వేరుని ఇది వచ్చేసి సామాన్యమైనది కాదు. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, ఉద్యోగానికి, సంతానానికి, భార్యాభర్తల సమస్యలకి, కుటుంబ సమస్యలకి, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పూజా బలం చేసి అందరికీ ఇస్తుంటాం. ఎందువల్ల అంటే మేము పూజా బలం చేసింది అందరికీ దక్కాలి. మేమిచ్చే వేరు సంజీవని అందరి దగ్గర ఉండేట్టుగైతే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి కలిగేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి ఈ సంజీవ, వన సంజీవ, సభా సంజీవ, ఇది జనదిష్టి సంజీవ, ఈ సంజీవని మేము పూజ చేసి ఫ్రీగా మేము ఇవ్వగలుగుతాం. తప్పకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా ఉండవాళ్ళు, ఇప్పుడు మాది ఆఫీస్ వచ్చి హైదరాబాదు శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే ఈ వేరుని మేము ఫ్రీగా మీకు ఇచ్చి మీకు ఉండాల్సిన సమస్యలు అనేది మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. లేదు దూరం నుంచి మేము దూరంలో ఉన్నామండి, ఏరే ఊరిలో ఉన్నాము, మరి మాకు ఈ సంజయం మాకు ఎలా దొక్కిద్దంటే మేము కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. తప్పకుండా మాకు ఒకసారి ఫోన్ చేసి మీ అడ్రస్ చెబితే మేము తప్పకుండా మీకు పంపిస్తాం. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. జై సమ్మక్క.